Patnam. Presently, sir is working as former director for Max Excellency IAS Academy, Hyderabad and Bangalore. So, sir is very expert in public sector employment preparation, and sir is going to give a lecture today for public sector employment is సంబంధించి UPPSC, APPSC, Group 1, Group 2 ముఖ్యంగా వీటిని ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే UPPSC, APPSC గ్రూప్స్ని నోటిఫికేషన్ సంబంధించి ఆ పోస్టుకు సంబంధించి మన ప్రిపరేషన్ ఉండాలి, ఆ పోస్ట్ని ఎలా మనం సెక్యూర్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి తన ఉపన్యాసాన్ని ఇవ్వడానికి చేసినటువంటి మరియు కృష్ణా యూనివర్సిటీ NSSL ఆహ్వానాన్ని మన్నించి తన యొక్క టైంని కృష్ణా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం వెచ్చించడానికి అంగీకరించినందుకు వారికి డి వెంకటేశ్వరరావు గారికి, సార్ హిందూ కాలేజీలో 30 సంవత్సరాలుగా కెమిస్ట్రీని బోధించి రిటైర్ అయిపోయారు. గత 10 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అకాడమీస్కి డైరెక్టర్ గారు, ఆర్డర్ డైరెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా NSSL నుంచి, కృష్ణా యూనివర్సిటీ నుంచి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ the motivational speaker, very good resource person for the personality development, Venkateswar. So Venkateswar is a well-known the person in the neighboring districts. Good chemistry lecturer. Improved his so thank you for the opportunity. Thank you. డైరెక్టర్స్ విధానంలో ఉన్నటువంటి ఈ 10-12 సంవత్సరాల్లో ఇలాంటి అంటే దగ్గర ఒక 40 to 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక గ్రేట్ పర్సన్ మన ముందుకు ఈరోజు రావడం, కృష్ణా యూనివర్సిటీ పిల్లలకి మోటివేషన్, పబ్లిక్ సెక్టర్స్ ఎంప్లాయ్మెంట్స్ మోటివేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచనకి కారణమైనటువంటి వ్యక్తి, ఇక్కడికి వెంకటేశ్వరరావు గారు రావడానికి కూడా కారణమైన వ్యక్తి మా మిత్రులు NSS PO గారు, విద్యాధర్ గారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ప్రతి శనివారం NSS సెల్ నుంచి కానీ, యూనివర్సిటీ నుంచి కానీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి కానీ ప్రతి శనివారం మనకి 2 గంటలకు కరెక్ట్గా ఏదో ఒక ఉపన్యాసం తప్పకుండా ఉంటుంది. అది తప్పకుండా స్టూడెంట్ సెంటర్డ్, స్టూడెంట్ని బేస్ చేసుకునే, స్టూడెంట్ని టార్గెట్ చేసుకునే ఉంటుంది. అది మీకే కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి అవేర్నెస్ టాక్స్ పబ్లిక్ సెక్టర్కి సంబంధించి కానీ, పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ మీరు వెళ్ళాలంటే అది కష్టమైన పని. మనకి ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడానికి వచ్చారు వెంకటేశ్వర గారు. అందువల్ల వారిని ఈ సభను ఉద్దేశించి, మా పిల్లలను ఉద్దేశించి సార్ వెంకటేశ్వరరావు గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Well wishes of Krishna University and my dear sweet students, sweet brother, every one of you. ఎవరు నిన్ను తిట్టలేరు, ఎవరు నిన్ను పొగడలేరు, ఎవరు నిన్ను గొప్పవాణ్ణి చెయ్యరు, ఎవరు నిన్ను మోటివేట్ చేయరు. నిన్ను నువ్వు అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే 5 రిలేషన్స్ ఉంటాయి. 5 రిలేషన్స్. మొట్టమొదటిది డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే నాకు, నా వైఫ్కి, మా మదర్ ఫాదర్, పెళ్లి కానీ నా పిల్లలకి. దీన్ని డొమెస్టిక్ అంటారు. పర్సనల్ అంటే పెళ్ళైన మా పిల్లలకి, మా బెస్ట్ ఫ్రెండ్స్ ర్యాంకులు 1 to 5. ఇప్పుడు 2 రిలేషన్స్ చెప్పారు. మూడవది, మొదటిది ఏంటి? డొమెస్టిక్. రెండోది
ప్రొఫెషనల్. అది నేను చెప్పదలుచుకుంది. నాకు మా బాస్కి రిలేషన్ ప్రొఫెషనల్. ఇట్ వోంట్ టచ్ మై స్కిన్. ఇఫ్ మై వైఫ్ ప్లేస్, ఇట్ టచెస్ మై హార్ట్. ఇఫ్ మై అన్మ్యారీడ్ సన్ ఆర్ డాటర్ ప్లేస్, ఇట్ టచెస్ మై స్కిన్. ఇఫ్ మై బాస్ ప్లేస్, అసలు వినపడదు. ఆయన నడుచుకుంటున్నాడు, ఆయన తర్వాత బాధపడతాడు. రియాక్షన్, రెస్పాన్స్ అని రెండు ఉంటాయి. ఎవరి యొక్క మాటకో నువ్వు రియాక్ట్ అవుతున్నావంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి లేదు. రెస్పాండ్ అవ్వటం అంటే ఆలోచించి చేసే రియాక్షన్ ని రెస్పాన్స్ అంటారు. ఆలోచించకుండా చేసేది రియాక్షన్. ప్రొఫెషనల్ గా మీరు ఎందుకంటే ప్రపంచంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు దాకా తప్పు చేస్తే క్షమించేందుకు మీకు టీచర్స్ ఉన్నారు. ఒక్క తడవ మీరు యూనివర్సిటీ వదిలి బయటకు వెళ్ళిపోతే మీరు మరొకరిని క్షమించాలి, మిమ్మల్ని ఎవరు క్షమించాలి. అక్కడ నేర్చుకోవాల్సింది మొట్టమొదట డోంట్ గెట్ రియాక్టెడ్ ఫర్ ఎవ్రీ వన్, గివ్ రెస్పాన్స్ టు ఎనీ వన్. మూడవది ప్రొఫెషనల్. అర్థమైందా? నాలుగోది కమర్షియల్. ఈ సెల్ ఫోన్ కొంటానికి వెళ్ళాను, నేను అనుకుంటాను ఈయన మా బందరాయన, అందువల్ల నాకు రూపాయి తక్కువ ఇస్తాడు. ఆయన అనుకుంటాడు మన బందరోడు వచ్చాడు, రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు అనుకుంటాడు. కమర్షియల్ రిలేషన్ లో పర్సనల్ ఎట్లా ఉంటుంది చెప్పండి? లాస్ట్ స్పిరిచువల్ రిలేషన్. when you are going to Almighty, ఆయనతో కమర్షియల్ ఏంటి? నువ్వు నాకు ఫలాన్ని కోరిక ఇస్తే నేను నీకు ఫలాన్ని ఇస్తాను. సో మన మొట్టమొదటి పాయింట్, లైఫ్ లో మీరు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా యువర్ లక్కీ పీపుల్, బికాజ్ వాళ్ళ మాస్టర్ల యొక్క రెక్కల రక్షణ మీకుంది. బయటికి వెళ్ళిన తర్వాత మీరు మరొకరికి రక్షణ ఇవ్వాలి. అక్కడ నేర్చుకోవాల్సింది అవతల వ్యక్తి ప్రొఫెషనలా, పర్సనలా, డొమెస్టికా, కమర్షియలా, స్పిరిచువలా. అప్పుడు బాగా అవ్వకుండా ఉంటే నీకు షుగర్, బీపీ రావు. నిజం చెప్తున్నా, మీకు చాలా అంటే ఇందాక మాస్టర్ వస్తుంటే మీరందరూ అక్కడ చూశారు, అది నాకు కనపడింది. కానీ భగవంతుడు మా మాస్టర్లకు ఇచ్చిన వరం ఏంటంటే మీరు వింటున్నారో లేదో తెలుసుకునే అవకాశం ఎవరికీ లేదు. కళ్ళు తెరుచుకుంటాయి, మూసుకుంటాయి, కానీ చెవులు తెరుచుకోవు, మూసుకోవు. ఆ చెవులకే కనుక వింటున్నప్పుడు తెరుచుకుని, వినప్పుడు మూసుకునే మెకానిజం ఉంటే ఏ మాస్టర్ 5 నిమిషాల నుంచి పాఠం చెప్పలేదు. తెరిచిపోతే మూసుకుపోయిన చెవులు. నిజం. ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా విద్యా సంస్థల్లో బోధన జరుగుతోందంటే అర్థం భగవంతుడు మాస్టర్లకు ఇచ్చిన వారు మీకు కాదు. మీరు అనుకుంటున్నారు మీకు ఇచ్చిన వారు అని. కాదు కాదు, మా అదృష్టం. ఎవరు ఇస్తున్నాడో ఏం లేదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మా జ్ఞానాన్ని కక్కేసి బయటికి వెళ్ళిపోవచ్చు. అందుకని మిమ్మల్ని వినమని నేను అడగను, అంత మూర్ఖుడిని కాదు. నా బయట చూడండి అంతే. వినకపోవటం మీ ఇష్టం. భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏంటంటే వినకపోవచ్చు. కొత్తలో మేము చదువుకునే రోజుల్లో క్లాసుల్లో మేము కళ్ళు తెరుచుకుని వెలుగుతూ ఉండేవాళ్ళం. కారణం 10ంటికి మొదలైతే 4ంటికి బొమ్మే కొట్టేవారు. 10 to 1 గంట, 2 to 4, 5 గంటలు పాఠం. ఇప్పుడు ఎప్పుడైతే మార్నింగ్ 8 to ఈవినింగ్ ఇన్ఫినిటీ జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? కళ్ళు తెరుచుకుని ఇంటికి నిద్రపోయి ఇంటికి వెళ్ళబట్టి ఫీల్ అయిపోతున్నారు. ఇంటికి వెళ్తే చదవమంటారు. ఇప్పుడు ఇక్కడ ఎంత హాయిగా ఉందో చూడు. ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. కానీ ఎక్కువ గంటలు క్యాంపస్ లో ఉండటం చేత గొప్ప వాళ్ళు ఎవరు? తక్కువ గంటలు క్యాంపస్ లో ఉంటే తక్కువ వాళ్ళు ఎవరు? నా సెకండ్ పాయింట్, reception, retention, reproduction together is education. I repeat, my dear sweet children, reception, retention, reproduction together is education. ఒక క్లాస్ లో మా రవి గారు చెప్పారు, ఇక్కడ 80 మంది కెమిస్ట్రీ పిల్లలు ఉన్నారు. నేను కెమిస్ట్రీ మ్యాటర్ నమ్మకంతో 80 మంది ఉన్నారా అని మురిసిపోయారు. ఆ 80 మందికి ఒకే మాస్టర్ చదువు చెప్తుంటే
80 రకాల మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఒకే రకమైన మార్పులు రావాలి కదా. దాని స్టూడెంట్ ఏమంటాడు? గత జన్మలో చేసుకున్నాం, ఈ జన్మలో నాకు నచ్చింది, వచ్చే జన్మ కోసం ఈ జన్మలో ట్రై చేస్తున్నాను. ఈ జన్మ గురించి నేనేం చేయమంటావు? ఇంటికాడ అన్నీ గుర్తుంటాయి, పరీక్షలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాను. నేను ఏది వదిలేశాను అదే క్వశ్చన్ కనపడుతుంది. ఇవాళ కాదు, మొదటి నుంచి నా లైఫ్ నేనేం చేస్తాను చెప్పు. నాకు మాత్రం గొప్పవాడిని కావాలని లేదా? కాకపోతే మనం ఏం చేస్తాం? గత జన్మలో చేసుకున్న పాపాలు ఎంబడి పడిపోయి నాకు జ్ఞాపక శక్తిని తగ్గించి నాకు క్వశ్చన్స్ అన్ని వచ్చినవి కూడా ఎగ్జామ్ హాల్లో గుర్తు రాకుండా చేసేసి సర్వబద్ధం కంటికి కనపడినటువంటి ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని ఏదో అనేస్తే ఏమీ అవ్వదు కదా అని మనం మురిసిపోతున్నాం. కానీ ఈ వరల్డ్లో మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అండ్ ఫిలాసఫర్స్ తప్ప 760 కోట్ల మందికి సమానమైనటువంటి జ్ఞాపక శక్తి, తెలివితేటలకి సంబంధించిన న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ ని కొందరు యాక్టివేట్ చేసుకుని తెలియగల వాళ్ళు గొప్పవాళ్ళుగా పరిగణించబడతారు. మరి కొంతమంది ప్రొక్రాస్టినేషన్ అనే జబ్బు వల్ల, ప్రొక్రాస్టినేషన్ అంటే బాధపడడానికి గౌరవమైన మాట అన్నాను. మా తల్లి ఏమంటుందంటే మా బిడ్డ ఈజీ గోయింగ్ అంటుంది. ఇది ప్రొక్రాస్టినేషన్ అందు ఏ తల్లి అయినా ఏంటమ్మా మా అబ్బాయి ఈజీ గోయింగ్ అండి, మ్యాటర్ లేజీ గోయింగ్ అండి వీడు. ఈ రెండింటికి ఒకటే మాట ప్రొక్రాస్టినేషన్. ఆ ప్రొక్రాస్టినేషన్ అనేటువంటి ఒక దుర్మార్గమైన అలవాటు వల్ల మనకి ఈ వేరియేషన్ ఇన్ రిజల్ట్, దానికి సైంటిఫిక్ గా లిజనింగ్ స్కిల్స్ లో తేడా. నీకు 80 మంది కెమిస్ట్రీ క్లాస్ లో ఉండి 80 రకాల మార్కులు రావడానికి కారణం నీ గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు కాదు, లిజనింగ్ స్కిల్స్ లో తేడా. నువ్వు ఎంత లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అంత రిసెప్టివ్ కెపాసిటీ పెరుగుతుంది, అంత నీకు తెలవకుండా నువ్వు గొప్పవాడు అవుతావు. గొప్పవాడు అవ్వాల్సింది ప్రపంచానికి కాదు. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ కాంట్ లైక్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు లైక్ యూ అండ్ యూ కాంట్ లైక్ ఎనీవన్. లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ లైకింగ్ యువర్ సెల్ఫ్. చాలా మంది నేను 109 కిలోలు 110 కిలోలు ఆసిలేట్ అవుతూ ఉంటా, అందుకని వదులైన చొక్కాలు వేసుకుంటాను అన్నమాట. అసలు నా బరువు అది తెలవకూడదు అని. మొన్న బెంగళూరు నుంచి ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్తుంటే నా పక్కన ఒక 29 సంవత్సరాల యంగ్ వైట్ ప్రెసిడెంట్ కొంచెం మా ఇద్దరికి పరిచయం ఉంది. ఆయన అన్నాడు, రావు సార్ ఆప్ మోటా బంగాయే అన్నాడు. నువ్వు చాలా లావ్ అయిపోయావే అన్నాడు. వేస్ట్ ఏదో 72 ఏళ్ల ప్రాపర్టీ ఓవర్ నైట్ అయినా 72 ఏళ్ళకి ఈ లెవెల్కి వచ్చాను. తెల్లారిపేటకు అవుతామా అని కొంచెం మనసులో ఫీల్ అయ్యి అతనికి చెప్పాను. ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ లో బిల్లు పెట్టబోతున్నారు. ఏమిటంటే బాడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవటం చేత సబ్బులు తొందరగా అరుగుతాయి కాబట్టి సబ్బులు ఉచితంగా ఇస్తారు. నెంబర్ 2, 100 కిలోలు దాటిన వాళ్ళకి రెడీమేడ్ బట్టలు దొరకవు. కుట్టుకూలి బట్ట కంటే ఖరీదు ఎక్కువైపోతుంది, అందుకని బట్టలు కుట్టుకుని ఎలవెన్స్ ఇస్తారు. నెంబర్ 3, 100 శాలరీ ప్రపోర్షనల్ టు వెయిట్. శాలరీ ప్రపోర్షనల్ టు వెయిట్. ఒక్క 2 मिनट्स అయిన తర్వాత రావు సాబ్ మోటా బన్నే के लिए क्या करना है. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న మొట్టమొదటి పాయింట్. లవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. allow others to feel sorry for not having that you have. వాడికి ఉన్నది నువ్వు లేదని బాధపడుతూ బతికే 70-80 ఏళ్ళు దుఃఖంతో బతకదు. ప్రతి క్షణం ఆనందం. ధన్బాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ లో ఒక 5 ఏళ్ల కిందట ఒక 1500 మందితో ఇలాగే మాట్లాడి వచ్చేస్తుంటే ఒక బిడ్డ నీతో మాట్లాడాలి ఆగమన్నాను. నాకు టైం అయిపోతుంది వెళ్ళాలి, ఈ ఫోన్ నెంబర్ వేసుకో, నేను జర్నీలో నీతో మాట్లాడతాను నెంబర్ ఇస్తే. ఆ బిడ్డ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చెప్పనా, నేను మా క్లాస్లో అందరికంటే నల్లగా ఉంటాను, పుస్తకం తెరిస్తే చాలు నేను నల్లగా ఉంటాను అనేది గుర్తుకు రావటం చేత చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను అనుకునే ప్రపంచంలో అత్యధిక మంది చేపరవబడిన బాలాజీ కంటే నువ్వు నలుప. ఏ కారైనా ఎర్రగా తెల్లగా నల్లగా ఉంటుంది, చక్రాలు మాత్రం నల్లగానే ఉంటాయి తెలుసా. 3వది
Love everything you have. Make every other person feel sorry for not having whatever you have. అది మనిషికి ఆస్తి ఆభరణం ఆయుధం. ఇంకేం కాదు. ఇవన్నీ కూడా నమ్మద్దు. నిజం ఒక్కటే, నిన్ను నువ్వు గుర్తించటం, నిన్ను నువ్వు ప్రేమించటం, నిన్ను నువ్వు నమ్మటం. రిసెప్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే అసలు నీ లైఫ్ నీకు అవసరం అనే నమ్మకం నీకు రావాలి. When you are taking yourself seriously, you will learn the art of listening. When you are taking yourself so lightly, అనుకుంటే అట్లా నువ్వు ఎంత ఇంపార్టెంట్, నీకు నువ్వు కంటే ఎవరు ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో నీకు. రెండోది ఏంటో చెప్పనా, ఏం చెప్పాను ఇందాక మర్చిపోయాను. రిసెప్షన్ తర్వాత 3 ఆరులో రెండోది ఏంటి? అదే రిటెన్షన్. రిటెన్షన్ కావాల్సింది ఏంటి? రికలెక్షన్. ఒక గ్లాసుని బొక్క నీళ్ళలో ముంచాను. గ్లాసు నీళ్ళు వస్తాయా, బొక్క నీళ్ళు వస్తాయా? గ్లాసు నీళ్ళే కదా. ఆ గ్లాసులో నీళ్ళు బాగా, అదే గ్లాసుని చెరువులో ముంచాను. బొక్కంగా ముంచడం కంటే ఎక్కువ నీళ్ళు వస్తాయా? రావు కదా. అదే గ్లాసు సముద్రంలో ముంచిన. కాబట్టి ఇమాజిన్ యువర్ బ్రెయిన్ లైక్ ఏ గ్లాస్. ఈ గ్లాసును ముంచి ముందు పెంచి ముంచు, తర్వాత నువ్వు దాన్ని కృష్ణా యూనివర్సిటీలో ముంచిన, ఆంధ్ర యూనివర్సిటీలో ముంచిన, ఢిల్లీ యూనివర్సిటీలో ముంచిన, వచ్చేది గ్లాసు నీళ్ళే. నీ గ్లాసు సైజు పెంచి తర్వాత ముంచితే అక్కడ ఉన్న నీళ్ళకి నీకు కనెక్ట్ అవుతావు. అది ఎలా? అదే నేను ఇప్పుడు చెప్పింది. నీ రిసెప్షన్ లో నువ్వు రిసీవ్ చేసుకున్న నాలెడ్జ్ ని రిటైన్ చేసుకోవాలంటే లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ రికలెక్షన్. నేను ఒక 10 ఏళ్ళు ఢిల్లీలో పనిచేయాల్సిన అవసరం కలిగినప్పుడు ఒక మదరు మయూర్ విహార్ నుంచి ఫోన్ చేసి, షీ సౌత్ ఇండియన్, మా అమ్మాయి 11th చదువుతోంది, అది నా మాట వింటలేదు, మీ దగ్గరికి రావాలి అని. నువ్వు రాకమ్మా, మయూర్ విహార్లో అయ్యప్ప స్వామి గుడికి నేను సండే వస్తాను, వెనకాల నువ్వు ముందు నేను వచ్చి మాట్లాడతాను అంటే వచ్చింది. వస్తే ఏంటమ్మా ప్రాబ్లం అని అది తిరిగాడు. మా అమ్మాయి 11th చదువుతుందండి, వెంకటేశ్వర స్కూల్ అని ఢిల్లీలో, తెలుగు వాళ్ళ స్కూల్ అని. ఆమె ఏమేమి చదవవి అంటే నా మూడు లేదామా అంటుంది. ఏం చేయాలండి, నాకు డయాబెటిక్ అయిపోతున్నాను అంటే అప్పుడు నేను చెప్పాను, ఆ పిల్లని తల్లిని కూర్చోబెట్టి చెప్పాను, లిటరసీకి ఎడ్యుకేషన్కి తేడా ఏమిటి? కేరళ 100% లిటరేట్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. లిటరసీ ఈజ్ ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్. Education is one who can have concentration as and when required. If you say that I work only when I have concentration, let yourself be called a literate but not educated. నాకు కావాల్సినప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, వాడు ఎడ్యుకేటెడ్. నాకు కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే నేను పని చేస్తాను, వాడు లిటరేట్. డిగ్రీలకు నేను కేర్ చేయను, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఇవన్నీ అబద్ధాలు. నిజం ఒక్కటే, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. ఇవాళ మన టాపిక్ అది నేను పెట్టుకున్నది. ఐ ఎంటర్డ్ ఇన్ యువర్ యూపీఎస్సీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, పిఎస్యూకి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నా. అది వెళ్ళాలంటే ముందు ఇది రావాలి. కాబట్టి మరి నేను రోజు 14 గంటలు చదువుతున్నాను, నేను రోజు 10 గంటలు చదువుతాను. అబ్బా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఇంటర్వ్యూలు ప్రింట్ అయిపోతే మనం చదివేసి దాని పరకాయ ప్రవేశించి వద్దు, ఇతరుల లాగా ఉండాలనే ప్రయత్నం మానే. నువ్వు నీలాగా ఉండు, నీలాగా అందరూ ఉండాలి. నువ్వు ఇతరులాగా ఎందుకు ఉండాలి? ఈ ప్రపంచంలో నువ్వు నిన్ను ఎవరితోనూ కంపేర్ చేసుకోకు, నిన్ను నీతో కంపేర్ చేసుకో. నిన్నటికంటే ఇవాళ బెటర్ అయ్యావా, పొద్దున్న కంటే ఇప్పుడు బెటర్ అయ్యావా, అంతే. ఎవరిలో కూడా నువ్వు కంపేర్ చేసుకోవద్దు. అసలు నీలో ఉన్న గొప్పతనం వాడిలో లేదు. 760 కోట్ల లెఫ్ట్ హ్యాండ్ తమిళ పరీక్షలో ఏ 2 ఒకటిగా ఉండవు. ఎవరికి టాలెంట్ వాడిని. నీ టాలెంట్ ఎవడైనా నన్ను వ్యధమన్నారనుకో, నేను ఏమనుకుంటాను, నాలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించే గొప్పతనం ఈ చెట్ల పాసలో అంటే నేనేమంటే అసలు నేనేమంటే ఎప్పుడు గొప్పడవుతానేమో, నాలో గొప్పతనం గుర్తించే టాలెంట్ అతను నీకు కదా. నిజం, నేను జోకే చెప్పట్లా. నేనే కదా ఆ గోల్డ్ మ్యాన్ ఇట్టు లేదు, పాడు లేదు. ఆ ఊరు టీచర్
కెమిస్ట్రీ పాఠాలు చెప్పటం వినేవాడు దొరికితే చాలని మురిసిపోయే టీచర్ అంటే మోటివేషన్ అబద్ధం. నేను నమ్మిన సత్యం ఈ వరల్డ్లో ఎవరు ఎవరిని మోటివేట్ చేయలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఐఎమ్ షేరింగ్ మై ఇన్ఫర్మేషన్ విత్ యూ. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీతో పంచుకుంటున్నా. ద ఓన్లీ థింగ్ ఐ హావ్ మోర్ దాన్ వాట్ యు హావ్ ఈజ్ 50 ఏళ్ల నుంచి మీలాంటి పిల్లలతో బతుకుతున్నా. డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. మా ఇంట్లో డాక్టర్ అనేవారు. నాకు దిగులు పడిపోయే కారణం డాక్టర్ పేషెంట్స్తో బతకాలి, టీచర్ స్వీట్ 16తో బతకచ్చు. అది పేషెంట్స్ నాన్ సెన్స్, వాళ్ళ రక్తం ముక్కలే అవన్నీ పరీక్ష చేసి మన టీచర్ అంతా అదే స్వీట్ 16 అని బతకచ్చు అనేటువంటి ఒకే ఒక పాయింట్తో ఐ గ్రూవ్డ్ మైసెల్ఫ్ ఇంటూ టీచింగ్ ప్రొఫెషన్. అందుమూలాన రిటెన్షన్ అక్కడ ఉన్నాం మనం. ఇంత చెప్పింది అర్థమైందా? 10 గంటలు 14 గంటలు ఎందుకన్నా చెప్పనా? నువ్వు అసలు ఎన్ని గంటలు చదువుతున్నావు లెక్కెట్టుకుంటున్నావు, నువ్వు చదవట్లేదు అర్థం. అది నేనేంటి నా పిల్లలకి నేనేం చెప్తాను? స్నానం చేస్తున్నావు, అప్పుడు ఏం చేస్తున్నావు? మగ్గు నీళ్ళలో వచ్చి నీళ్ళు దోచుకుంటుంటే బ్రెయిన్ ఏం చేస్తుంది? బ్రెయిన్ ఎప్పటికీ నిద్రపోదు, గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో నిద్రపోని నీ శరీరంలో బ్రెయిన్ గుండె. నిద్రలో కూడా బ్రెయిన్ నిద్రపోదు కదా, నిద్రలో పెద్ద గుండె నిద్రపోదు కదా. స్నానం చేసినప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఆలోచించవు? అంతకుముందు ఏం చదివావు అది గుర్తు తెచ్చుకో. Why you count your number of hours of study? A student is one who studies. Different define student. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ చదువుకోవటం నీ బాధ్యత. లేదు నేను క్రికెటర్ అవుతాను, గుడ్, వెంటనే వెళ్ళు, రోజుకు క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ గోల్ ఏంటి? ఈ ఫోకస్ ఏంటి? నువ్వు ఏంటి? నువ్వు నీ గురించి నువ్వేంటి? నువ్వు కృష్ణా యూనివర్సిటీలో వచ్చింది దేనికి? కృష్ణా యూనివర్సిటీ నో చేయడానికి. ఆలోచించు. కృష్ణా యూనివర్సిటీని ఎనాలిసిస్ చేసి పరాలసిస్తో సవరటానిక? వద్దు. కృష్ణా యూనివర్సిటీలో నువ్వు చేరింది నిన్ను నువ్వు గొప్పవాణ్ణి చేసుకోవడానికి దీని ఒక ప్లాట్ఫామ్ గా వాడుకోవాలి. దీన్ని ఎలా లాగాలి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల జ్ఞానాన్ని ఎలా పిండాలి, అది ఏమో ఇలా కావడానికి నువ్వెందుకు వస్తావో పెట్రోల్ పెట్టింది. దాన్ని నువ్వు చేయాల్సిందేంటి? కౌంట్ యువర్ సెల్ఫ్. నేనేంటి వాళ్ళ నిన్నటికంటే వాళ్ళు ఏమైనా బెటర్ అయ్యానా? పొద్దున కంటే ఇప్పుడు బెటర్ అయ్యానా? సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇస్ టెంపరరీ, ఇన్వాల్వ్ అంబిషన్ ఇస్ పర్మనెంట్. వింటున్నారు కదా నా మాటలు? నా వైపు చూస్తే చాలు, ఆ అబ్బాయి కదలగానే మీ కళ్ళకి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైపోయింది ఆ అబ్బాయి ఫోకస్ ఎప్పుడు వస్తుందా. టీవీ చూస్తున్నావు, సర్వేంద్రియాలు టీవీ కనిపించింది. సర్వేంద్రియాలు టీవీ ఏ పని చేస్తున్నా ఆ పని మీద 100% ఫోకస్ పెట్టడం ప్రాక్టీస్ చేసినప్పుడు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. రిటెన్షన్ కెపాసిటీ పెరిగిందనుకో, అదే కానీ కాలేదు. వాట్ ఈస్ రిప్రొడక్షన్? రిసెప్షన్ వచ్చేసి నాలెడ్జ్, రిటెన్షన్ వచ్చేస్తున్నాను. రిప్రొడక్షన్ కనెక్టింగ్ యువర్ నాలెడ్జ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఎగ్జామినేషన్ నా సినిమా హాల్. నేను ఎగ్జామ్ హాల్లో వెళ్తున్నా అంటే సినిమా హాల్లో వెళ్తున్నాం అంటే ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ ఏమవుతుంది? తగ్గుతాయి మార్కులు. ఎందుకు తగ్గుతాయి? పెరగటాయి. ఎందుకు తగ్గుతాయి? తగ్గకపోతే మీరు పెరుగుతాయి చెప్తాను. ఆడికి 100 వచ్చాయి ఊరికేలో, ఇంకే పెరుగుతాయి. ఆడికి ఇంకేంటి నిన్నటికంటే మనం బెటర్ చేశాడు. నిన్న ఒక కాలేజీలో జేఈఈలో 100కి 100 వచ్చాయని ఇంత అడ్వర్టైజ్ చేసి నేను అనుకున్నా. వాటి దురదృష్టం. 100కి 100 వచ్చేసాయి. ఏం చేస్తాడు? బతుకు ఏమైపోతుంది చెప్పు. ఎప్పుడు కూడా ఎదగడానికి ప్లాన్ చేయాలి కానీ మేము కొట్టుకోకూడదు. అందుకని మనల్ని చూసి మనకు తగ్గాయంటే అబ్బా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. పక్కకి 100 తగ్గారు ఊరి పేరులో మన బతుకు ఏమైపోతాయి. ఏం చేయాలంటే రేపు తగ్గుతాయి కదా, నిన్నటికంటే వాళ్ళు బెటర్ అవ్వాలి. ఏంటి బెటర్ అవుతాడు? ఎల్లవేళలా ఇదే. రిప్రొడక్షన్ అంటే చూడకుండా రాయటం కాదు. యువర్ ఎబిలిటీ టు కనెక్ట్ యువర్ నాలెడ్జ్ టు ది సిచ్యుయేషన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. దాన్ని రిప్రొడక్షన్ అంటారు. దానికి ఆస్క్ అనే మాట చెప్తాను. ఇప్పటి నుంచి
బాడీ లాంగ్వేజ్, వొకాబులరీ, మేనరిజం ఇవే చూస్తారు మొదటి 10 నిమిషాలు. అది అయిపోయింది. ఇప్పుడు శ్రద్ధగా ఆలకించండి, మీకు ఉపయోగపడుతుంది. ఒక్క సెకండ్ కూడా మీకు వేస్ట్ అవ్వదు. కరెక్ట్గా 3 గంటల 15 నిమిషాలు ఆపేస్తాను. ఇప్పుడు 2:40 అయింది. 0.15 ఆపేస్తాను. ఎందుకంటే బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో 2006లో ఒక పెద్ద చెట్టుకు చుట్టూ సిమెంట్ దిమ్మ కట్టి దాని మీద నన్ను కూర్చోబెట్టి ఒక 2000 మంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూర్చుని పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి మీద మాట్లాడమన్నారు. అవకాశం దొరికింది కదా అని మాట్లాడటం మొదలెట్టేశాను. మాట్లాడేసిన డౌట్స్ ఏమన్నా అంటే చీటీల మీద రాసేవన్నా. ఇంత కట్టం చేసిన చీటీలు మురిసిపోతూ ఒక్కొక్కటి క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చెప్తుంటే చాలా క్వశ్చన్ వచ్చింది. నువ్వు మొదలెట్టి 2 గంటలు అయింది, నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఆపుతామో చెప్పకుండా అందుకని సరిగ్గా 3.15 అంటే మనం మాట్లాడటానికి 35 నిమిషాలు. ఈ 35 మినిట్స్ లెక్క శ్రద్ధగా వినండి, రాయద్దు. తెలిసిందా? ఏది రాయద్దు. ఇప్పుడు ఆయన మొత్తం రికార్డ్ అయిపోతుంది. అది మీ ప్రిన్సిపల్ గారికి పంపేస్తారు. కావాలంటే మళ్ళీ చూసి ప్లే. రైట్. ఏఎస్కే ఫస్ట్ పాయింట్. ఆస్క్. ఏ ఈస్ యాటిట్యూడ్, ఎస్ ఈస్ స్కిల్, కే ఈస్ నాలెడ్జ్. ఒకప్పుడు నేను రోజుకు 10 ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చేది. రోజుకు 10. మరి ఎంత కనుగొనగా పంపించేది. మన 3 పనులు ఉంటాయి. నా టెక్నిక్ ఆస్క్. యాటిట్యూడ్ బాగుందా, అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాం. యాటిట్యూడే బాగుండేదా, వాడి స్కిల్ నాలెడ్జ్ వేస్ట్. ఫస్ట్ ఇంపార్టెంట్ మీ యాటిట్యూడ్. ఇప్పుడు మార్చుకోకపోతే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారదు. యాటిట్యూడ్ అనేది 25 ఇయర్స్ లోపలే మనం డైనమిక్గా ఉంటుంది. 20 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన తర్వాత యాటిట్యూడ్ మారుతాం. ఆ యాటిట్యూడ్ బాగా రావాలి అంటే దీంట్లో నేర్పుతాను. ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. గురుకులం సాధన. గురువు అంటే టీచర్. టీచర్ పని ఏంటి? నాలెడ్జ్ షేర్ చేయడం అంతే. అంతేగాని నీకు స్కిల్ ఇవ్వడం టీచర్ పనా, నీకు యాటిట్యూడ్ ఇవ్వడం టీచర్ పనా? యు ఆర్ ఇన్ కృష్ణ యూనివర్సిటీ ఓన్లీ టు గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ది టీచర్ అండ్ దట్ ఈస్ గురు. గురుకులం అంటే మా నాన్నగారి రోజుల్లో గురుకులాలు ఉండేవి. మా రోజులకు వచ్చేప్పటికి మెల్లమెల్లగా డిసప్పేర్ అవుతున్నాయి. గురుకులం అంటే ఏంటి? సర్వేంద్రియాలు అర్పించి గురువు చెప్పిన దాన్ని ఏకాగ్రతతో చదువుకోవాలి. సాధన అంటే ప్రాక్టీస్ చేయటం. సాధనకి 3 పాయింట్లు ఉన్నాయి. నిత్యం, సత్యం, పూర్ణం. నిత్యం, సత్యం, పూర్ణం. ఈ పాయింట్స్ అన్ని కలిపేటప్పటికి నీకు యాటిట్యూడ్ వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గురువు గారి దగ్గర మనం నాలెడ్జ్ తీసుకున్నాం. గురుకులాలు వాళ్ళు లేవు కాబట్టి మనమే మన ఇంట్లోనే చదువుకోవాలి. చదువుకునేటప్పుడు నువ్వు ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోవాలి. అది నేల కావచ్చు, కుర్చీ కావచ్చు, బల్ల కావచ్చు. వెనక్కి అంటే వంగిపోయి అక ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోవాలి. నేను చెప్తాను సైన్స్. కూర్చున్న తర్వాత నువ్వు చేయబోయేది రీడింగా, స్టడీయింగా? We read newspapers, we read magazines, we study the subject. స్టడీ అయినప్పుడు ఏం చేయాలి? ఒక 1 అవర్ నువ్వు చదవదలుచుకున్నావా? 45 నిమిషాలు చదువు. 45 నిమిషాలు చదువు. నీకు నచ్చినట్టు చదువు. పుస్తకం మూసే. 15 నిమిషాలు ఈ 45 నిమిషాలు ఏం చదివావో అది బుల్లెట్ పాయింట్స్ లో నోట్ చేసుకో. నోట్ చేసుకోగలిగావా? ఓకే. నోట్ చేసుకోలేదా? కుదరలేదా? గుర్తు రావట్లేదా? డబల్ సక్సెస్. ఇప్పుడే తెలిసిపోయింది, పరీక్షల్లో కాదు. నువ్వు ఎక్కడ దెబ్బతింటున్నావు? ఈ ప్రాక్టీస్ చెయ్యక
తెరిచి ఆకర్ష అనేసి వచ్చేసింది అనుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి నాకు గుర్తు రావట్లేదు గత జన్మలో పాపాలు పుణ్యాలు సొంత అబద్ధం. నువ్వు అసలు ఇంటికాట్ చేసింది గురుకుల ప్రాక్టీస్ కాదు. నువ్వు చేయాల్సింది 45 నిమిషాల పుస్తకంలో ఉన్న చదువు. నీకు నచ్చినట్లు నేను పైకి చదువుతాను, నీ ఇష్టం. నేను రాసు చదువుతాను, నీ ఇష్టం. బట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి, ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి కూర్చున్న చోటు. ఓకే, 45 మినిట్స్ చదవ. నా ఉద్దేశం ఏంటి? 75% ఆఫ్ ది టైం చదివి మిగిలిన 25% ఆఫ్ టైంలో చదివింది ఎంత గుర్తున్నది రికలెక్ట్ చేసుకోవడానికి, బుల్లెట్స్ పాయింట్స్ రాయడానికి ట్రై చేస్తూ రాయగలిగావా? గుడ్, నో ఇష్యూ. రాయలేకపోయావా? డబల్ సక్సెస్. మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. అదంతా వెయిట్ అయిపోయింది. ఇది గురుకులలో, గురుకులంలో ప్రాక్టీస్ అంటే అది. మీకు అర్థమవుతుంది? అది ఇందాక ఏమన్నాను నేను? నిత్యం సత్యం పూర్ణం. నిత్యం. ప్రస్తుత పిల్లలందరూ కూడా ఒక రాత్రి నైట్ అవుట్ చేయడం, 2 పగళ్ళు పడుకోవాలి. ఇవాళ నేను విపరీతంగా చదివేస్తాను. వద్దు. నిత్యం అంటే అది అర్థం. నీకు మార్కులు తక్కువ ఎక్కువ అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు చేస్తున్న నీ యాటిట్యూడ్ అదే నీకు అంటుంది. నిత్యం నువ్వు వర్క్ చేయాలి. నాకు 73వ ఏడు, అక్కడ కూర్చున్న ఆయనకి 81వ ఏడు. నేను అసలు ఇవాళ బూట్ వేసుకోకుండా ఆయన చెప్పులు వేసుకోవద్దాం అనుకున్నాను. ఆయన బూట్ వేసుకొచ్చేప్పుడు నాకు చాలా ఎంబరాసింగ్ అనిపించింది. 81 ఏళ్ళు ఆయనే మేకప్ అయిపోతా ఉంటే మనమేంటి అని చెప్పి నేను కూడా బూట్ వేసేసుకున్నాను. నిజం. అంటే ఇక్కడ ఏంటిది? టిల్ ది లాస్ట్ బ్రీత్. అది నిత్యం అంటే. ఏదో ఈ వయసులో నిత్యం అనేది చెప్పట్లా. నిత్యం అనేది చివరి క్షణం వరకు. అదర్వైజ్ ఎవరో తినబోతున్న అన్నాన్ని నువ్వు తినేస్తున్నావు. సొసైటీకి నువ్వు ఒక బద్దె. అందుకే నేను నిత్యం అనే మాట చెప్తున్నా. నిత్యం. నువ్వు ప్రతిరోజు నీ గోల్ రీచ్ అవ్వటానికి, నీ గోల్ ఏదైతే కాదు ఏంటి? ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక్కటి. సత్యం అంటే ఏంటి? బి హోలిస్టిక్. నిన్ను నువ్వు మోసం చేసుకోవు. సత్యం అంటే అర్థం అని. 45 నిమిషాలు నిజంగానే చదివేసేసి బుల్లెట్ పాయింట్స్ రాయడానికి గుర్తురాబోయే వచ్చింది అనుకో. సత్యం. నిన్ను నువ్వు మాత్రం పూర్ణం. 2 రకాలుగా చదువుతున్నారు పిల్లలు. టైప్ 1 పరీక్షకు కావాల్సిన పాయింట్స్ అక్కడ పోచేసుకొచ్చేసేసి కొమ్మరించేసేసి మార్కులు వచ్చేసా. అది టైప్ 1. టైప్ 2 పరీక్షకి 4 చాప్టర్లు ఉన్నాయి. ప్లీజ్ లుక్ ఎట్ మీ. పరీక్షకి 4 చాప్టర్లు ఉన్నాయి. నాకు 1.5 చాప్టర్ పర్ఫెక్ట్ గా 100% వచ్చింది. డోంట్ టచ్ ది రిమైనింగ్ 2.5. ఈ 1.5 కావాల్సిన ఆన్సర్లే రాయి. మీకు తెలిసింది మీకు 2.5 రావాలి. మళ్ళీ చదువుకోదు కానీ దట్ ఈస్ ప్రాబ్లం. అంటే అక్కడక్కడ కాస్త నేర్పుని మార్కులు తెచ్చేసేసుకుని నేను గొప్పనయ్యాను. యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ తాత్కాలికంగా గెలవటం కాదు. చివరి ఊపిరి ఆడుతున్నంతసేపు నువ్వు ప్రపంచంలో నీకు నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఒక బర్త్డేగా ఫీల్ అవ్వకూడదు. నీకు నువ్వే అనిపిస్తుంది. నేను కనుక ఇవాళ కృష్ణ యూనివర్సిటీకి రాకుండా ఉంటే నేను ఇంకో పని చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాను, నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఐ నాట్ ఎ బర్డెన్ టు ది సొసైటీ ఫర్ టుడే. మరి రేపేంటి? రేపు నేనేం చేయాలి? రాత్రికి ఎంతమంది మాట్లాడగలను? పడుకునే వరకు నేను ఎంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వగలను? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ. ఇదేదో ఈ పట్ల అయిపోతే ఎందుకని 2010లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. ఉదయ్ కే షా వారి పేరు. ఐఐటి ఆల్ ఇండియా 2nd ర్యాంక్. బాంబే ఐఐటిలో చేరి ఫస్ట్ ఇయర్ తప్పాడు. ఆ రోజు అబ్దుల్ కలాం గారు ఒక కామెంట్ చేశారు ఈ పాయింట్. నేను వెంటనే వాడు నాకు ఇంపార్టెంట్ కదా, ఎందుకు తప్పాడు అసలు అని వాడు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, నీకు 2nd ర్యాంక్ మోసమా లేకపోతే ఇప్పుడు మోసమా, ఏం జరిగిందంటే నాకు నిజంగానే 2nd ర్యాంక్ వచ్చింది. నాకు ఇంట్లో పుట్టినప్పటి నుంచి నాకు ఏ ఫిలాసఫీ ఇచ్చారంటే నువ్వు ఐఐటీలో సీట్ రావాలి అంటే నేను అనుకున్నాను నా ఏం ఐఐటీలో సీట్ రావడం అనుకున్నాను. వచ్చింది కదా ఇంకా చదవమంటారేంటి?
ఏమైపోయింది కదా, ఎడిషన్ అయిపోవాలి, ఇంకా చదవమంటారు ఏంటంటే టైర్డ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ రిటైర్డ్ ఎర్లీ. వాడు అది కాదు నేను మీ దగ్గర ఆశిస్తోంది, నేను మీ దగ్గర నుంచి ఆశిస్తోంది సుమారు 100 సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా చురుగ్గా బతుకుతూ నిత్యము నీ వల్ల ఉపయోగం జరుగుతోందని నువ్వు భావిస్తే ఆ రోజు నీ ఆరోగ్యం ఆనందం బాగుంటుంది. నీకు నువ్వే బర్డెన్గా ఫీల్ అయితే యు కాంట్ బి హ్యాపీ. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ షేర్ విత్ యూ. కాబట్టి యాటిట్యూడ్ అంటే అర్థం హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్ దెన్ షార్ట్ టర్మ్ గోల్. నిన్న మోహన కృష్ణ అనే ఒక పిల్లోడు ఫోన్ చేశాడు. జూన్ 27న జరుగుతున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ నేను సెలెక్ట్ అయి తీరాలి, 117 రోజులు ఉన్నాయి, 100 రోజులకి నేను చెట్లు వేసుకున్నాను, నీకు ఇప్పుడు పంపించబోతున్నాను, 17 రోజులు రివైజ్ చేసేస్తాను, ఈ 100 రోజులు ఈ షెడ్యూల్ ప్రకారం చదివేసి 17 రోజులు రివైజ్ చేసి నేను ప్రిలిమ్స్ సెలెక్ట్ అయి తీరాలి. నేను చెప్పి నువ్వు ముందు 100 రోజులకి వేసేదాన్ని మ్యాక్రో షెడ్యూల్ అంటారు, అది మైక్రో షెడ్యూల్ అవ్వదు. దాని తర్వాత 1 వారానికి మైక్రో షెడ్యూలే. ఈ వారం రోజుల్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయి, అవగానే నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు అనుకున్న దానికి గ్యాప్ ఏంటి, 2వ వారం మార్చు. అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు విజయానికి అపజయమన్నాం, డిలేడ్ సక్సెస్, సక్సెస్ డిలేడ్ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది వారాలలో లేదు. ఉన్నదేంటి సక్సెస్, రెండోది డిలేడ్ సక్సెస్. సక్సెస్ డిలే అవడానికి కారణం నీ ఎక్స్పెక్టేషన్కి యాక్చువల్కి మంచి గ్యాప్. అసలు నీ ఎక్స్పెక్టేషన్ ఇంతంత చేయకు, యాక్చువల్ ఇంత అయ్యేటప్పటికి నీలో నీకే అసహ్యం విరక్తి వస్తుంది. అదే నువ్వు ఇంతే చేయాలనుకున్నావు, ఇంతవరకు వచ్చావు, అదే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళావు, నిన్ను నువ్వుగా ఏంటి నేను అయిపోతానేంటి, నేను కూడా గొప్ప అయిపోతాను ఏంటి, చదవడమా అనే నీకు వచ్చేస్తావు. అంతేగాని నువ్వు నిన్ను నువ్వు కించపరచుకోవడానికి కారణం నువ్వు ఓటమిని భావించడానికి నువ్వు తప్పెవరు కాదు. నీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా లేదు. బీ రియలిస్టిక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాళ్ళ రోజు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ స్ట్రైట్ లేదు. బీ రియలిస్టిక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంత అద్భుతంగా రాశాడు. నీ గురించి నువ్వు వాస్తవంగా చూసుకో. పక్కాడు గొప్పాడవుతున్నాడు, ఆడు ఇన్ని చదివేశాడు, నేను అన్ని చదవద్దు. నీ కెపాసిటీ నీది, తావేలు కుందేలు. తొందరపడి